ఇలా క్లీన్ చేసుకొని కాసేపు కూర్చుందాము అనుకునే లోపే మా పిల్లలు కూడా లేచేశారు. ఎలా వస్తుందో చూడండి, చంద్రముఖిలాగా. గుడ్ మార్నింగ్ వేదా, సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. లేచావా? అయిపోయిందా నిద్ర? లేవగానే వీళ్ళకి కొంచెం ప్యాంపరింగ్ చేయాలండి. కొంచెం ప్యాంపరింగ్ చేస్తే హ్యాపీ మూడ్తో డే స్టార్ట్ చేస్తారు. ఇంకా పిల్లలకి ఇక్కడ వేడి నీళ్ళు పెట్టేస్తున్నాను హీటర్లో. లేవగానే స్టార్ట్ చేస్తుంది ఇంకా రైమ్స్. పప్పనా? మరి ఇంకేం పెట్టాలా? ఇది పెట్టానా? పెట్టాను. ఇదేనా? హ్యాపీయా? ఇక్కడ బ్రష్ చేసుకోమని చెప్పేసాను. ఇంకా బ్రష్ పేస్ట్ కోసం ఇద్దరు గొడవ పడతారు, నాకంటే నాకు, నాకంటే నాకు అని. మా వేద పేస్ట్ తినడం ఎక్కువ, బ్రష్ చేసుకోవడం తక్కువ. బ్రష్ చేసుకోవడం అయిపోయింది, ఇంకా డోర్ తీయమంటుంది. వాష్రూమ్కి వెళ్ళేసి బ్రష్ క్లీన్ చేసుకుంటుందంట. రియల్గా రోజంతా పిల్లలతో ఉరుకులు పరుకులు ఇదేనండి. మళ్ళీ వాళ్ళు పడుకునే టైం వరకు ఇక పిల్లలకు బాతింగ్ చేయిద్దామని వాష్రూమ్కి వెళ్ళిపోయి ఇక పిల్లలకు బాతింగ్ చేస్తున్నాను. ఇక్కడ మా వేదది ఫస్ట్ అయిపోయింది బాతింగ్. చూడండి ఎలా వస్తుందో. మా వేదకి హెయిర్ బాత్ అంటే ఎంత భయమో అంటే ఏడ్చుడు స్టార్ట్ చేసేస్తుంది. నాకు హెయిర్ బాత్ వద్దు వద్దు అని చేసే వరకు ఏడుస్తూనే ఉంటుంది. ఇక్కడ మా వేద స్నానం చేసుకున్నా అని చెప్తుంది. మా పాపను రెడీ చేస్తున్నాను. అక్కడ మా శ్రీమంది కూడా స్నానం అవుతుంది. తన హెయిర్తో ఎలా ఆడుతుందో చూడండి. ఇంతలోపే మా శ్రీమందిది కూడా బాత్ అయిపోయింది. మా వేదకు రెడీ అవ్వడం చాలా ఇంట్రెస్ట్. తను బాత్ కాగానే డైలీ తను ఇలానే రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి ఎంత క్యూట్గా కిస్ పెడుతుందో నాకు. ఇంకా పిల్లలిద్దరిది స్నానాలు అయిపోయాయి. ఇంకా తర్వాత వాళ్ళ కడుపులకు చూడాలి కదా. ఇక్కడ అప్పుడే మా హస్బెండ్ తెచ్చాడు మిల్క్, అది కాగబెట్టేస్తున్నాను. చిక్కటి పాలు ఇవి. అదే కవర్లో నేను కొన్ని మళ్ళీ వాటర్ పోసి ఇలా పోసేసాను. పాలు కాగే వరకు నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇక్కడ మా పిల్లలకు పాలు పోసేసాను. ఇక్కడ నేను వేడి నీళ్ళతోని లెమన్ వాటర్ తాగుతున్నాను. మా హస్బెండ్ బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చారు, ఇక పిల్లలకి పెట్టేశాను నేను. ఇక్కడ చూడండి ఎంత బుద్ధిమంతురాలాగా తింటుందో మా వేద. ఒక 2 ముద్దలు పెట్టేస్తుంది, తర్వాత వద్దు నాకు వద్దు అని మొత్తం టీవీ చూస్తూ చిల్ అవుతూ ఎంత హ్యాపీగా తింటున్నారు. సండే వైబ్స్ అన్నమాట ఇవన్నీ. లేకపోతే వేరే డే మాత్రం హడావిడి ఉంటుంది. నాకు దోశ తెచ్చారు. పిల్లలది టిఫిన్ అయిపోయింది. నెక్స్ట్ నేను చేస్తున్నాను దోశకు చట్నీ, ఇంకా అల్లం చట్నీ కూడా చాలా బాగుంటుంది దాని కాంబినేషన్గా. తినేస్తున్నాను ఇంకా నేను తింటూ మా పిల్లలకు కూడా తినబెట్టినాను. నేను తినేటప్పుడు వాళ్ళు ఊరుకుంటారా, మమ్మీ మమ్మీ అని మళ్ళీ ఇద్దరు వస్తారు, వాళ్ళకు కూడా తినబెట్టాను. ఇక్కడ చూడండి తిన్నారు, తినేది అరిగే వరకు కొట్టుకుంటారు. ఎట్లా ఏంటోనండి బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్. ఇక్కడ మా వైద్య సెల్ఫ్గా ఆడుకుంటుంది. తను కిచెన్ సెట్ ఇదంతా ఏదో వంట చేసుకుందంట, తనే తింటుంది. అన్ని స్పూన్ తెచ్చుకొని వంట చేసుకుందంతా తినేస్తుంది. రియాలిటీ చూపిస్తుంది నిజంగానే తింటున్నట్టు. అవన్నీ తిన్నాయన్నీ ఇప్పుడు తినేసిందంట. అవన్నీ క్లీన్ చేసి స్టవ్ మీద అలా పెట్టేసి అన్నీ సదిరి పెట్టేస్తుంది చూడండి. ఇంకా మా పిల్లలు ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ కూడా టిఫిన్ చేసేసారు, నేను టిఫిన్ చేశాను. ఇంకా ఖాళీగా కూర్చుంటామా, ఇంకా మనకు చాలా వర్క్స్ ఉంటాయి కదా. వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇక్కడ మేము లిక్విడ్ వాడతాము,
వాషింగ్ మిషన్ శాంసంగ్ అండి ఇది. ఈ బట్టలు వేసేసాను 112 మినిట్స్కి. ఇదైతే చాలా యూస్ఫుల్ నాకు. మా వేద ఇలా తన చైర్లో చిల్ అవుతుంది ఇలా ఆడుకుంటూ. అంతలోపే నా వాషింగ్ మిషన్ కూడా స్టాప్ అయిపోయింది. అవన్నీ బట్టలన్నీ తీసేసి ఇలా మాకు ఇంట్లో హ్యాంగ్లర్ ఉంది ఇలా, ఇది బాగుంటుందండి చిన్న చిన్న బట్టలు. ఇంకా లంచ్ టైం వచ్చేసింది. ఆ రోజు ఆలు టమాటా కర్రీ వండుకున్నాము. లంచ్ చేసేసి కాసేపు న్యాప్ తీసుకున్నాము. ఒక 1 అవర్ పడుకున్నాము. ఇది ఈవినింగ్ టైం అండి. మా వేదతో నేను గెట్ రెడీ విత్ వేద అని చిన్నగా షూట్ తీసుకున్నాను. దానివల్ల దానికి రెడీ చేయడం జరిగింది. ఇక్కడ మా శ్రీమాన్ అప్పుడే పడుకొని లేచాడు, వాడు కూడా చిల్ అవుతున్నాడు. ఇక్కడ మా వేద టీవీ చూస్తుంది. ఈవినింగ్ టైంలో వాళ్ళ పప్ప స్నాక్స్ తీసుకొచ్చారు పిల్లల కోసం అని. ఇంకేంటండి, మళ్ళీ నైట్ వండుకునే టైం కూడా వచ్చేసింది. బియ్యం పెట్టేశాను. ఆలు టమాటా కర్రీ ఉండే దానికి నాకు కొంచెం స్టమక్ అప్సెట్గా ఉండడం వల్ల కొంచెం పెరుగు చారు చేసుకుంటున్నాను. ఇక మా హస్బెండ్ ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొచ్చారు. ఇలా నేను పెరుగు చారు చేస్తున్నాను. ఇలా సింపుల్గా ఒక ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీరతోని పెరుగు చారు చేసేసాను. ఇక స్టవ్ మీద రైస్ పెట్టేశాను. ఇక అప్పటిలోపు జాలీలో ఉన్న గిన్నెలన్నీ సదిరేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా తోముకోవడమే కదండి తిన్న తర్వాత. ఇక్కడ పిల్లలు ఆకలి అని అంటూ ఉంటే మార్నింగ్ అన్నం ఉంది వాళ్ళకు పెట్టేస్తున్నాను. వేదకు, శ్రీమాన్కి పెరుగు చారుతో. మా శ్రీమాన్కి పొటాటో కర్రీ వేస్తున్నాను. మా వేద పెరుగు చారుతోని మా హస్బెండ్ తినిపించారు తనకి. మేము కూడా తినేసాము. ఇంకా బౌల్ అన్నీ సదిరేసుకొని ఇలా వాష్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇట్లా వాష్ చేసుకున్నాక మార్నింగ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. కొంచెం డిలే చేసినా కూడా మార్నింగ్ చాలా ఇబ్బంది అవుతుంది. ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లలకు స్కూల్కి పంపించాలంటే కొంచెం నైట్ ఒక 1/2 అవర్ కష్టపడితే మార్నింగ్ మనకు టైం సేవ్ అవుతుంది. ఎంత చేసినా ఏం చేసినా ఇది తప్పే పని అయితే కాదు. కంపల్సరీ, మ్యాండేటరీ ఫర్ ఆల్. మన పని మన చేతితో చేసుకుంటేనే కదా మనకు హ్యాపీగా ఉంటుంది. కొన్నిసార్లు ఇబ్బంది పడ్డా కూడా తప్పదు. ఇంకా మనము మన పని మనమే చేసుకోవాలి. మన కోసం ఎవరు రారు, ఎవరు చేయరు. మనము ఎవరి మీద డిపెండ్ అవ్వద్దు. సో పిల్లలకి, అది ఆడపిల్లైనా మగపిల్లైనా అన్ని పనులు వచ్చేలాగా వాళ్ళకు నేర్పించుకోవాలి. అది మన బాధ్యత. ఆడవాళ్ళైనా మగవారైనా అన్ని పనులు నేర్చుకోవాలి. ఇది ఆడవాళ్ళే నేర్చుకోవాలి, అది మగవాళ్ళే చేయాలి అని కాకుండా పిల్లలకు మినిమం పనులు వచ్చేటట్టు మనమే చూసుకోవాలి. ఇలా అన్నీ క్లీన్ చేసుకున్నాము. ఇది సండే కదా, నెక్స్ట్ డే అయితే మండే. సో నేను స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాను. మండే రోజు మాకు ఫాస్టింగ్ ఉంటుంది. ఇలా బౌల్ అయిపోయాక స్టవ్కు ఉన్నాయన్నీ తీసేసి అవి వాష్ చేసేస్తున్నాను.
నెక్స్ట్ స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. ఇలా నేను మొత్తం వాటర్తో క్లీన్ చేసుకుంటాను స్టవ్ని. ఇలా వాల్స్ దగ్గర నుంచి మొత్తం క్లీన్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా ఫైనల్ మనము వాడే మసిగుడ్డ. ఇది నేను సర్ఫ్తోనే ఇక్కడనే నేను వాష్ బేసిన్లోనే వీక్లీ ట్వైస్ నేను క్లీన్ చేసుకుంటాను. ఇది కంపల్సరీ. ఫైనల్గా ఈరోజు దీంతోనే ఎండ్ అయిపోతుందండి. గుడ్ నైట్ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.